కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెదేపా అభ్యర్థి బి జయనాగేశ్వర్ రెడ్డి మాజీ మంత్రైన తన తండ్రి బివి మోహన్ రెడ్డి చిత్రపటంతో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తిరుపతిలో తెదేపా తరపున ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వేషాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. తెదేపా అసెంబ్లీ అభ్యర్థి వెంకటరమణ, పార్లమెంట్ భాజపా అభ్యర్థి జయరాజ్కు ఓట్లు వేయాలని కోరుతున్నారు. విజయనగరంలో తెదేపా ఎంపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు తరపున ఆయన భార్య ప్రచారం నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తెదేపా ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు, అసెంబ్లీ అభ్యర్థి బడేటి బుజ్జితో వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దోసలు వేసి కార్యకర్తలకు పంచడం, మెకానిక్ షాపుల్లో వాహనాలకు పంచర్లు వేయడం, ఆర్టీసీ బస్సుల్లోకి వెళ్లి ఓటర్లను కలుస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్సభ, శాసనసభ తెదేపా అభ్యర్థులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దామచర్ల జనార్దన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఈ నేతలిద్దరూ ఇంటింటి ప్రచారంతో ముందుకు వెళ్తుండగా ఒంగోలులో వీరి భార్యలు ప్రచారం చేస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి ఏలూరు సాంబశివరావు ఎన్నికల జనప్రభంజనం యాత్ర చేపట్టి ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. చీరాలలో తెదేపా అభ్యర్థి పోతుల సునీత ఇంటింటి ప్రచారం చేయడమే కాకుండా రాట్నం వడుకుతూ, చేనేత మగ్గం నేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. ఇంకా వారం రోజుల గడువే ఉండడంతో అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఆదిలాబాద్ శాసనసభ స్థానం పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామాల్లో తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు పురపాలక కార్యాలయం వద్ద రోడ్లు ఊడ్చి అవినీతిని ఇలాగే ఊడ్చేస్తామని నినాదాలు చేశారు. బెల్లంపల్లి, మంచిర్యాలలో తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులు ఓట్ల వేటలో దూసుకుపోతున్నారు. బోధ్ నియోజకవర్గంలో తెదేపా, తెరాస, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. కరీంనగర్ జిల్లా రామగుండంలో సింగరేణి బొగ్గు గనులపై ప్రచారం వేడెక్కింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు హోరాహోరీగా ప్రచారం చేపడుతున్నారు. నియోజకవర్గంలో సింగరేణి కార్మికుల ఓట్లే కీలకం కావడంతో బొగ్గు గనులపై అభ్యర్థులు పూర్తిగా దృష్టి సారించారు. సిట్టింగ్ ఎంపీ వివేక్, ఎమ్మెల్యే బాబర్ సలీం పాషా, తెరాస ఎంపీ అభ్యర్థి బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్, వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి బొమ్మ వెంకన్నతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో నిజామాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ, తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి మల్లికార్జున రెడ్డి బాల్కొండ, వేంపల్లి, కిసాన్ నగర్, ముప్కాల్ గ్రామాల్లో ఉమ్మడిగా ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, తెదేపా అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెరాస అభ్యర్థి కేసీఆర్ తరపున ఆ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేపట్టాయి. నర్సాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి సునీతారెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి శ్రవణ్ కుమార్ రెడ్డి శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. దొంతి వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ జిల్లాలో ప్రచారం హోరెత్తుతోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి వినయ్ భాస్కర్ ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. భాజపా అభ్యర్థి ధర్మారావు, కుమార్పల్లి, కొత్తూరు జెండా ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మాలోత్ కవిత, గూడూరులో తెదేపా అభ్యర్థి బాలు చౌహాన్, కేసముద్రంలో తెరాస అభ్యర్థి శంకర్ నాయక్ మహబూబాబాద్ లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. నర్సంపేటలో తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి, తెరాస అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కత్తి వెంకటస్వామి గ్రామాల్లో తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేపట్టారు.
జంట నగరాల్లోనూ ప్రచారం ఉధృతమైంది. కేపీహెచ్బీ కాలనీలో మల్కాజ్గిరి తెదేపా ఎంపీ అభ్యర్థి మల్లారెడ్డి, కూకట్పల్లి అభ్యర్థి మాధవరం కృష్ణారావు పాదయాత్ర చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మల్కాజ్గిరి భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రరావు మల్కాజ్గిరి, సఫిల్గూడ, నేరేడుమెట్ ప్రాంతాలలో పర్యటించి మోడీ ప్రభుత్వం రావాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. పాత బస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో అభ్యర్థులను బరిలోకి దించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు.